మనల్ని కోరి వచ్చిన స్త్రీని కాదనవచ్చా? మగాడు ఏ స్త్రీనైనా బలవంతంగా తన వశం కావాలని ప్రయత్నించినా కోరుకున్నా అది పాపమే. అట్లే తనని కోరి వచ్చిన స్త్రీని కాదన్నా కూడా మగానికి పాపమే. ఎలాంటి ప్రలోభాలను చూపకుండా పరిపూర్ణమైన ఇష్టంతో వచ్చిన స్త్రీని కాదంటే ఖచ్చితంగా పాపమే అంటున్నాయి పురాణాలు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. అర్జునుడికి కలిగిన శాపమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఏంటి మధ్యలో అర్జునుడు ఎందుకు వచ్చాడు, శాపం ఏంటి అని ఆశ్చర్యపడుతున్నారా? దీని గురించి పెద్ద కథే ఉంది మహాభారతంలో. శివునితో యుద్ధం చేసినందుకు అతని ధైర్య సాహసాలు మెచ్చి శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వగా తన పుట్టుకకు కారణమైన ఇంద్రుని ఆశీస్సులు తీసుకుందామని ఒకసారి అర్జునుడు స్వర్గానికి పోతాడు. ఇంద్రుడు పుత్రుని పరాక్రమానికి ఉబ్బితబ్బిపై అతిథి మర్యాదలతో సత్కరించి విడిది ఏర్పాటు చేస్తాడు. ఇంతలో అర్జునుడి ఏకాంత మందిరానికి ఇంద్రుని ప్రియసఖి ఊర్వశి వచ్చి అర్జునుని అందచందాలను చూసి మోహించి తనతో సంగమించమని కోరగా అర్జునుడు ఉలిక్కిపడి లేచి